ఈ డిస్క్ సయాటికా సమస్యతో బాధపడుతున్న ప్రతి పేషెంట్ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఏదైతే ఈ వెన్నుపూస ఎముకకి మధ్యలో ఉన్న ఈ డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో, దాన్ని మనం లోపలికి ఏమన్నా యంత్రం ద్వారా లోపలికి తొయ్యొచ్చా? దట్స్ నంబర్ 1 ప్రశ్న. నంబర్ 2 ప్రశ్న, ఓపెన్ సర్జరీ ద్వారా కావచ్చు, ఈ ఎండోస్కోపీ పరికరం ద్వారా కావచ్చు, ఈ డిస్క్ తీసిన తర్వాత ఆ ప్రాంతంలో ఏమన్నా ఈ డిస్క్ మెటీరియల్ పునరుత్పత్తి చెందుతుందా, రీజనరేట్ అవుతుందా? దట్స్ అ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డిస్క్ సర్జరీ చేసిన తర్వాత మనకి కంప్లీట్గా ఆర్వి పెయిన్ ఫ్రీ, నెక్స్ట్ కంప్లీట్ త్రోట్ లైఫ్ అనేది ఇది కామన్ ప్రశ్న. సో వీటన్నిటికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎనీ డిస్క్ షయాటికా సమస్యకి సర్జరీ సొల్యూషన్ కాదు. ఎందుకంటే 90% ఆఫ్ ద టైమ్స్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, ఫిజికల్ థెరపీ, చిన్నగా పెయిన్ ఇంజెక్షన్స్ తోటి మనము వాటిని కంప్లీట్గా ట్రీట్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొంతమంది పేషెంట్స్లలో, సో ఏ పేషెంట్స్లో సర్జరీ అవసరం అంటే, నెంబర్ 1, వాళ్ళకి కాళ్ళలో కొద్దిగా స్పర్శ తక్కువ ఉండడము, మలమూత్ర విసర్జనలో తేడా రావడము, లేదంటే కాళ్ళలో వీక్నెస్ విపరీతంగా ఉండడము, ఈ పేషెంట్స్లో డెఫినెట్గా ఒక ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ కావచ్చు, ఒక న్యూరో సర్జన్ కావచ్చు, 100% సర్జరీ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పారంటే 100% దట్ ఈస్ అ కేస్ ఫర్ సర్జరీ. సో సర్జరీలో మనం ఏం చేస్తాం, ఈ వెన్నుపూస ఎముకకి మధ్యలో ఉన్న ఏదైతే డిస్క్ పగిలి ఈ రబ్బర్ టైర్ పగిలి జెల్ బయటకు వచ్చిందో దాన్ని తీయడం జరుగుతుంది. ఆ తీసిన తర్వాత ఏంటంటే, ఆ ప్లేస్లో ఒరిజినల్ డిస్క్ అనేది ఎప్పుడు కూడా తయారు కాదు. ఆ ప్రాంతంలో మనకి ఒక ఫైబ్రస్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనమే చూడండి, ఎనీ ఆపరేషన్ సర్జరీ చేశాక ఒక కోతకు వస్తాం, స్టిచెస్ వేసాక కూడా అక్కడ ఒక బర్రలాగా ఫామ్ అవుతుంది, అంతేగాని ఒరిజినల్ స్కిన్ అనేది ఎప్పుడు కూడా ఫామ్ కాదు. దాన్నే ఫైబ్రస్ టిష్యూ అంటారు. సో మనకి ఆ ప్రాంతంలో ఒక ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఇట్ విల్ నెవర్ రిప్లేస్ ద కంప్లీట్ ఫంక్షన్ ఆఫ్ ద డిస్క్ లాగా ఉండదు. అందుకే మేము పేషెంట్కి ఏం చెప్తామంటే, అతి జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో తీయడం జరిగింది, లోపల గుడ్ డిస్క్ కూడా ఉంటుంది, మంచి డిస్క్ కూడా ఇంకా స్టిల్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. సో మనం అజాగ్రత్తగా ఉంటే ఆ లోపల ఉన్న మంచి డిస్క్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే రీడిస్క్ హెర్నియేషన్ అంటారు. అది 100లో ఒక 5% దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఫర్ ఎ రీడిస్క్ హెర్నియేషన్. దట్స్ నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి, కాలక్రమేపా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇంకా స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ తలెత్తచ్చా అంటే 100%. మనము కొంచెము అజాగ్రత్తగా ఉంటాం మాత్రం 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ లెవెల్లో ఈ ఫంక్షనల్ డిస్క్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఓకే ఫైన్. సో ప్రెషర్ అనేది పైన డిస్క్లో పడుతుంది. సో అల్టిమేట్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కువ ముందుకు వంగడము, వజన్లు లేపడము, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు, బంపీ రోడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా నడపడం బండిని, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఏంటంటే, కొంతమందిలో దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఏంటంటే, మనకి ఈ డిస్క్ హైట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొద్దిగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వెన్నుపూస ఎముకకి మధ్యలో గ్యాప్ అనేది కొద్దిగా కొలాప్స్, అది ఇమీడియట్గా జరగదు. సో యాజ్ యూ ఏజ్ దేర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ, ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రాపర్ ప్రికాషన్స్, అండర్లైన్ మై వర్డ్స్, అప్పుడు కొద్ది గొప్ప బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా మీకు సర్జన్స్ మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో.